వెల్కమ్ టు లిమ్రా టీవీ. ఈరోజు మా ముఖ్య అతిథి వైసీపీకి మైనార్టీ లీడర్ ఫయాజ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే ఫయాజ్ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నా పేరు సయ్యద్ ఫయాజుద్దీన్. ఓకే. ఫయాజ్ జ్యువెలరీ ప్రొపరేటర్ నేను. ముందుగా మీ లిమ్రా టీవీ స్టాఫ్కి, మీకు ఇంటర్వ్యూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఎప్పటి నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు? గత 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఒక 5 సంవత్సరాల మటుకు రమేష్ రెడ్డి గారితో ఉన్నాను. ఆ తర్వాత 1999లో మోపూర్కి మన బాలాజీ నగర్ ఖాజావలి గారు నన్ను తీసుకుపోయి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి పరిచయం చేశారు. ఆ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వెల్కమ్ అని చెప్పి మాతో ఉండండి, మీకు ఏం కావాలన్నా చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు వరకు 25 సంవత్సరాలు జరిగిపోయినాయి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితోనే మేము ఉన్నాం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు మాకు మంచి గౌరవం ఇచ్చారు. ఏ రోజు మమ్మల్ని ఏ చిన్న పల్లెత్తి మాట మనకు ఒక్క మాట చెప్పింది లేదు. చాలా మంచి మనసు, చాలా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. ఎదుటి వ్యక్తిని ప్రేమించడం ఆయనకు తెలుసు. మీరు రాజకీయాల్లో రావడానికి బలమైన కారణాలు ఏంటి? రాజకీయాల్లో రావాలని చెప్పి ఆ రోజు రమేష్ రెడ్డి గారు మా ఇంటికి రావడం జరిగింది. మీరు రావాలా, మీరు ఉండాలని చెప్పి మా స్నేహితులు అందరు కలిసి ఆ రోజు టీడీపీలో రమేష్ రెడ్డి గారు మంచి గుర్తింపు ఉన్న వ్యక్తిగా ఉన్నారు. అందువల్ల ఆ రోజు పిలవడం జరిగింది. అలాగే మేము వాళ్ళకి పని చేయడం కూడా జరిగింది. ఆయన గెలిచారు, మంత్రి కూడా అయ్యారు. మంత్రి అయిన తర్వాత మన చిన్న బజార్లో మా షాప్ కూడా ఓపెన్ చేయడానికి కూడా వచ్చారు ఆయన. ఫస్ట్ మంత్రిగా ఉన్నప్పుడు రమేష్ రెడ్డి గారు. ఆ తర్వాత మళ్ళా షాప్ రీమోడల్ చేసినప్పుడు, పెద్దది చేసి రీమోడల్ చేసినప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మరియు వివేకానంద రెడ్డి గారు ఇద్దరు రావడం జరిగింది. షాపు రీఓపెన్ చేయడం జరిగింది. 2008లో రీఓపెనింగ్ జరిగింది. అప్పుడు 1996లో రమేష్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఓపెనింగ్ చేశారు షాపు. నేను సుమారు 40 ఇయర్స్ నుంచి షాప్ నడుపుతున్నాను. 1984 నుంచి నేను షాపు స్టార్ట్ చేశాను, జ్యువెలరీ షాపు. ఈరోజు మా పెద్ద అబ్బాయికి కూడా షాప్ పెట్టించాను. ఈరోజు ఇంకొక షాపు కూడా, 3వ బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నాం 31వ తేదీ ఈ నెల. మా చిన్న అబ్బాయి ఇమ్రాన్ జ్యువెలరీ పేరు మీద చిన్న బజార్లోనే. దేవుడి దయ వల్ల మనం వాళ్ళందరూ సహాయ సహకారాలతో, కస్టమర్ల సహాయ సహకారాలతో నేను ఈరోజు 3 షాపులు ఓపెన్ చేసుకోవడం జరిగింది చిన్న బజార్లో. వ్యాపారం దేవుడి దయ వల్ల, కస్టమర్ల దయ వల్ల, జిల్లా ప్రజల సహకారంతో నేను వ్యాపారం చేసుకుంటున్నాను. బేసిక్గా మీకు ఫ్యామిలీ గురించి అడగొచ్చాము. అడగండి. ఎంతమంది మీకు సంతానం? నాకు ఒక పాప, 2 మగపిల్లలు. 2 మా పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ చేశారు చెన్నైలో, పాప ఇంజనీరింగ్ చేశారు. చిన్న బాబు వచ్చి బెంగళూరులో MBA చేశారు. MBA చేసి ఆయన మటుకు ఉద్యోగం 1 సంవత్సరం చేశారు. ఆ తర్వాత రిజైన్ చేయించేసి మేము అందరికి కూడా మా 2 మగపిల్లకాయలకి నా వ్యాపారంలోనే పెట్టుకొని నా వ్యాపారమే వాళ్ళకి కూడా పెట్టిస్తున్నాను. నేను విన్నాను మీరు మంచి సేవా కార్యక్రమాలు చేసి ముస్లిం మైనార్టీలో మంచి పేరు మీకు ఉందని. ఏ కార్యక్రమాలు చేశారండి మీ ముస్లిమ్స్ కోసం? రంజాన్ వచ్చినా కానీ, ఎవరికన్నా ఇబ్బంది వచ్చినా కానీ మేము సేవా కార్యక్రమాలు, మా బిడ్డలు కానీ మేము కానీ ఎప్పుడూ సహాయ సహకారాలు చేస్తుంటాం. మా ఇంట్లో మా ఆడవాళ్ళు కూడా వాళ్ళకు తోచింది వాళ్ళకి సహాయం చేస్తుంటారు. కానీ ఏ రోజు కూడా మేము పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ పబ్లిసిటీ చేసుకోకూడదు అని చెప్పి ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మేము పబ్లిసిటీ చేయము. కరోనా కష్టకాలంలో కూడా మేము చేయాల్సిన సహాయాలు మేము చేస్తూనే ఉన్నాము. ట్రస్టులు అవన్నీ పెట్టి ప్రచారం చేసుకోవడం మాకు ఇష్టం లేదు, మా బిడ్డలకి అసలు ఇష్టం లేదు. అందుకని మేము రూపాయి సంపాదిస్తే ₹1 మేము ఖర్చు పెట్టేవాళ్ళమే కదా తప్ప మనం అందరికి అవన్నీ చెప్పుకునే కాదు, బయట సేవ చేస్తూ ఉంటాం. ఇప్పటికీ మీరు ఎవరి అనుచరుడు అంటే ఎవరి పేరు? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అనుచరుడుగానే ఉన్నాను. ఎందుకండి అంత ప్రేమ? ఆయన అంటే అభిమానం. ముందే చెప్పాను కదా,
25 సంవత్సరాల నుంచి ఆయనతో మేము రాజకీయంగా ఎప్పుడైనా ఏమైనా నవ్వుతూ సమాధానం చెప్పడం, ఆయన మంచితనం, చాలా మంచి వ్యక్తి. ఆయన నిజంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నప్పుడు పోర్టు రావడానికి మన జిల్లాకి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఇక్కడ మన స్టేట్లోనే కాకుండా ఢిల్లీ దాకా పోయి పోర్టు రావడానికి చాలా కృషి చేశారు. ఈరోజు పోర్టులో కొన్ని వేల మంది కార్మికులు, కొన్ని వేల మంది ఉద్యోగాలు, జీతాలు తీసుకుంటున్నారు. ఆయన కష్టానికి ఫలితం అది. అలాగే చాలా పరిశ్రమలు కూడా తెచ్చారు సర్వేపల్లి నియోజకవర్గంలో. నెల్లూరు జిల్లాకి ఆయన చేసిన సేవ చాలా, అందులో రామాయపట్నం పోర్టుకు కూడా ఆయన రావడానికి కృషి చేశారు. పోర్టు కూడా పూర్తి అయిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి జిల్లాలో చాలా మంచి పనులు చేస్తున్నారు ఆయన. 25 సంవత్సరాల నుంచి ఆయన సొంతంగా ఏ ఒక్క స్వార్థం లేకుండా ప్రజల కోసం కష్టపడి, ప్రజా సంక్షేమం కోసం కష్టపడి, ప్రజలకి ఏ అవసరమో ఈ జిల్లాకి ఏ పని చేస్తే, ఏ పరిశ్రమ వస్తే 10 మంది ఉద్యోగాలు వస్తాయి, 10 మందికి పనికి వచ్చే పని మనం చేయాలా, మనం జీవితంలో ఎప్పుడు కూడా అది గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారు. సార్, గత 25 సంవత్సరాల నుంచి ఆయనతో పాటు ఉన్నారు మీరు. వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి అతను? చాలా మంచి వ్యక్తి. సహాయ సహకారాలు ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది వచ్చినా కానీ ఎప్పుడు ఆయన ఎంతో ధైర్యం చెప్తారు. ఏమైనా ఆర్థిక సహాయం చేయాలన్నా చేస్తారు, అవసరం అయితే ఏమైనా చేస్తారు. అలాంటిదేమి ఇబ్బంది లేదు. చాలా మంచి వ్యక్తి. అలాంటి మంచి నాయకుడిని నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఈ జిల్లాలోనే మంచి నాయకుడిగా గుర్తింపు పొందాడు ఆయన. ఈరోజు ప్రజల గుండెల్లో జిల్లా ప్రజల గుండెల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డికి అంత మంచి పేరు ఇంకెవరికి ఉందని నేను అనుకోవడం లేదు. మీరు నమ్మిన నాయకుడు ఎవరంటారండి? ఆదాల ప్రభాకర్ రెడ్డి. టక్కని చెప్పేస్తాం. 100కి 100%, 200%. మీరు రమేష్ రెడ్డి గారితో కూడా ఉన్నారు కదా, ఉన్నాము. ఈయనకి పోలీస్ ఎలాగ ఉంది? ఆయనతో తక్కువ కాలం కదా మేము ప్రయాణించింది. ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో 25 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. అలాంటి మంచి వ్యక్తి కాబట్టే కదా మేము ఆయనతో ప్రయాణం చేస్తున్నాం. ఈరోజు ఉండే నాయకుల్లో ఈరోజు 5 సంవత్సరాలు ఒక నాయకుడు కాడు ఉంటే ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొక నాయకుడు కాడు ఉంటారు. కానీ అలాంటి పరిస్థితి కాదు. వాస్తవంగా ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. 25 సంవత్సరాల నుంచి సుమారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 5-6 ఎలక్షన్స్ చేశారు. ఈ రోజుకి ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర ₹1 నేను తీసుకుని ఎరగను. అది వాస్తవం, తెలుసండి, అందరికీ తెలిసిన విషయమే అది. ఎలక్షన్ అప్పుడు కూడా మీ డబ్బులు, సొంత డబ్బులు అయినా, నా సొంత డబ్బులే నేను ఖర్చు పెట్టుకుంటాను తప్ప ఎలక్షన్లో కానీ నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నాకు మేయర్ ఉన్నప్పుడు మన అజీజ్ గారితో పోరాడి మరీ నాకు దర్గా ప్రెసిడెంట్గా ఇచ్చారు. ఆయన వాళ్ళ మనిషిని కావాలని చెప్పి చాలా పోరాటం చేశారు. అప్పుడు నారాయణ గారు మంత్రిగా ఉన్నారు, నేను దర్గా ప్రెసిడెంట్గా ఉండి నా హయాంలోనే ఫస్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ భారతీయ దర్గా ప్రెసిడెంట్గా నేనున్నాను. నాకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఆ రోజు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. నాకే పాయింట్ కూడా ఆయన అడ్డు రాల. నువ్వు శుద్ధంగా మంచి పేరు తెచ్చావు ఫయాద్ అని చెప్పి మెచ్చుకున్నాను. నాకు బాగా చేశాం, బ్రహ్మాండంగా ప్లాన్ ప్రకారంగా. ఇంతకుముందు ఎంతోమంది అధ్యక్షులు చేశారు, కానీ వాళ్ళకి భిన్నంగా మనం చేశాము. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను చేశాను. మీకు పదవి లేదని ఏదైనా బాధగా ఉందండి? నాకేం బాధ లేదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కార్పొరేషన్ ఎలక్షన్లో ఏ వార్డుకైనా నిలబడమని చెప్పారు. నేనే ఈసారి వద్దు, నెక్స్ట్ టైం. కార్పొరేషన్లో కూడా మీకు టికెట్ వస్తుందని ఒక వెనుకడి వచ్చింది, అది వాస్తవేనా? నేను తీసుకోమన్నా, నేనే వద్దని చెప్పా. ఎందుకండి? నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నా వ్యాపారం కొద్దిగా స్టడీ చేయాల్సి ఉండింది, కొద్దిగా పనులుండి. అందువల్ల నెక్స్ట్ టైం చూద్దాం, ఇంకా టైం ఉంది కదా సార్ అని చెప్పా. అన్ని విధాలుగా నిజంగా ఆయన మటుకు నాకు ఏ పదవి కావాలన్నా ఇప్పుడు కూడా అడుగుతారు.
నీకేమన్నా పదవి కావాలన్నా చెప్పు ఫయాజ్ అని చెప్పి. సార్ వద్దు సార్, మీరున్నారు నాకు చాలు సార్ అంటా నేను. రాబోయే ఎలక్షన్లో ఈ ఎలక్షన్లో ఎలా మీ పాత్ర ఎలా ఉంటుంది? ఆదాల ప్రభాకర్ రెడ్డితోనే ఉంటాను. రూరల్లో మంచి మెజారిటీ తీసుకొచ్చేదానికి నా వంతు సహాయ సహకారాలు ఇస్తాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్లో నాకు తెలిసినంత వరకు నా ఒక అనాన్సెన్స్ ప్రకారం ఈ 30,000 మెజారిటీతో గెలుస్తారని నేను అనుకుంటున్నా. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆయనకి రూరల్ ఇన్ఛార్జిగా ఇచ్చినప్పుడు 8 నెలల కాలంలో ఆయన 160 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు రూరల్లో. ఆదాల గారు పార్టీ మారుతారని వెనుకడి వస్తుంది, దాని మీద ఏ అంటారు మీరు? అది రూమర్సు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసిన తర్వాత ప్రతిపక్షాలకి రూమర్స్ తెచ్చి పెడతారనమాట. ప్రజల్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి రూమర్స్ తెచ్చి పెడతారు. కానీ నిజంగా చెప్పాలంటే ఆదాల ప్రభాకర్ రెడ్డికి అలాంటి ఉద్దేశమే లేదు. సోషల్ మీడియాలో అలాంటి వార్తలు వస్తున్నాయి, అది వాస్తవం కాదంటారా? ఆయన కూడా ఖండన చేశారు కదా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, రంగారెడ్డి గారు కానీ, ప్రతి ఒక్కరు రూరల్లో ఉన్న నాయకులందరూ కూడా ఖండన చేశారు దాన్ని. సార్ మీరు ఉండేది సిటీ కాన్స్టిట్యూట్లో ఉంటారు, సార్ ఉండేది రూరల్. ఇక్కడ ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యేతో పరిచయాలు ఎలా ఉన్నాయి మీకు? బ్రహ్మాండంగా ఉన్నాయి. అనిల్ గారితో మాకు పరిచయాలు, మొన్న కూడా వచ్చిపోయారు మా ఇంటికి. అనిల్ గారికి కూడా మేము పూర్తి సహాయ సహకారాలు ఇస్తాం. అనిల్ గారిని కూడా గెలిపించుకునేదానికి నా వంతు సహాయ సహకారాలు 100% ఉంటాయి. పోయినసారి కూడా ఆయనకే చేశాం. బ్రహ్మాండంగా ఆయన గెలిచి మంత్రి అయ్యారు. మేము మంత్రి అయిన తర్వాత ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆడబోబాకు ఇక్కడ బోబాకు అని చెప్పి ఏ రోజు మాకు అడ్డం చెప్పలేదు. నేను అమరావతికి పోయి అనిల్ గారిని కలిసి కంగ్రాచ్యులేషన్ చెప్పి వచ్చాను. ఈరోజు కూడా అనిల్ గారితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఏ విషయంలో కూడా మాకు పొరపచ్చాలు ఏమి లేవు. బ్రహ్మాండంగా అందరితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. మీ వారసత్వంగా మీ అబ్బాయిలు కానీ ఎవరైనా రాజకీయాల్లో రావడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. ప్రస్తుతానికి మటుకు అలాంటి ఆలోచన లేదు. నా అభివృద్ధిలో మా మిస్సెస్ పాత్ర 100% ఉంది. మా బిడ్డలైనా కానీ నిజంగా వాళ్ళ కృషి కూడా ఉంది. ఈరోజు వాళ్ళు పట్టుదలతో ఎదగాలని, వ్యాపార అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళందరూ కష్టపడుతున్నారు. ఆ కష్టానికి ఫలితం కూడా దొరుకుతుంది. ప్రజలకి మంచి నాణ్యమైన 916 కేడియం హాల్మార్క్ వస్తువులు, బంగారు ఆభరణాలు ఇవ్వాలని చెప్పి మా ఒక సంస్థ తరపున మంచి గుర్తింపు ఉంది. వాళ్ళకి ఇస్తున్నాం, సేవ చేస్తున్నాం, వాళ్ళకి మంచి ఆభరణాలు ఇస్తున్నాం, మంచి పేరు ఉంది మాకు. ఆ పేరునే మా బిడ్డలు కూడా కొనసాగిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.